హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఆ స్కీమ్ పేరే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతారనేటువంటిది వాటిని బేస్ చేసుకుంటూ పూర్తి డీటెయిల్స్తో ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక ఎవరు ఎప్పుడు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది, ఈ పథకం యొక్క లక్ష్యం ఏమిటి, ఏ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అనేటువంటిది నిర్మించడం జరుగుతుంది, అదే రకంగా పిఎం సూర్యఘర్ యోజన అంటే ఏమిటి, దానికి సంబంధించినటువంటి వివరణతో పాటుగానే ఈ పథకం ద్వారా గృహాలకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి, అదే రకంగా గ్రిడ్ కనెక్టివిటీ, రూఫ్ టాప్ సోలార్ పీవీ సిస్టమ్ అంటే ఏమిటి, అంటే ఈ పిఎం సూర్యఘర్ యోజనలో మనం చూసుకున్నట్లయితే కనుక గ్రిడ్ కనెక్టెడ్ రూఫ్ టాప్ సోలార్ పీవీ సిస్టమ్ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అసలు దీన్ని ఏమిటి, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏమిటి, దానితో పాటుగానే గ్రిడ్ కనెక్ట్ చేయబడినటువంటి రూఫ్ టాప్ సౌర వ్యవస్థ యొక్క ప్రయోజనాలు ఏమిటి, దీనికి ఎవరు అర్హులు, అంటే పిఎం సూర్యఘర్ యోజనకి ఎవరు అర్హులు, అదే రకంగా కావాల్సినటువంటి పత్రాలు ఏమిటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలా ఆన్లైన్లో కూడా ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటిది మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ రకంగా పూర్తి డీటెయిల్స్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది. ఇక మనం ఏమాత్రం నెట్ చేయకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ఎవరు ఎప్పుడు ప్రారంభించడం జరిగింది, లేకపోతే ఎక్కడ ప్రకటించడం జరిగిందని మనం చూసుకున్నట్లయితే కనుక ఉచిత విద్యుత్ కోసం రూఫ్ టాప్ సోలార్ పథకాన్ని ప్రారంభించినట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి 13, 2024 దీన్ని ప్రకటించడం జరిగిందనమాట అండి. దీనిని ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనగా దీన్ని ప్రకటించడం జరిగిందనమాట. ఏదైతే రూఫ్ టాప్ సోలార్ పథకం ఏదైతే ఉందో దానిని ఫిబ్రవరి 13, 2024 దీన్ని ప్రధానమంత్రి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనగా దీన్ని రీనేమ్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఈ పథకం యొక్క లక్ష్యం, అంటే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన యొక్క లక్ష్యం మనం చూసుకున్నట్లయితే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించడం ద్వారా 1 కోటి ఇళ్లలో వెలుగులు నింపడం అనేటువంటిది ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యంగా తెలపడం జరిగిందనమాట అండి. ఈ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ఏ శాఖ వారు ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారని మనం చూసుకున్నట్లయితే కనుక భారత ప్రభుత్వం, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇండియా, అదే రకంగా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ సోర్సెస్ అనేటువంటి శాఖ వారు, భారత ప్రభుత్వం, అదే రకంగా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ సోర్సెస్ అనేటువంటి శాఖ ఆధ్వర్యంలో ఈ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేటువంటిది నిర్వహిస్తున్నట్లుగా, లేకపోతే ఆధ్వర్యంలో ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్. పిఎం సూర్యఘర్ యోజన అంటే ఏమిటి, దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఈ పిఎం సూర్యఘర్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది మిగులు విద్యుత్ ఉత్పత్తికి అదనపు ఆదాయాన్ని అందించడంతో పాటుగా సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ ద్వారా తక్కువ మరియు మధ్య ఆదాయ వ్యక్తులకు దీనిని విద్యుత్తును అందించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. అంటే ఇది చూసుకున్నట్లయితే కనుక మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి విద్యుత్తును అందించడం లక్ష్యంగా తీసుకున్నటువంటి పథకమే పిఎం సూర్యఘర్ యోజన పథకం అనమాట అండి. కరెంటు బిల్లును తగ్గించుకోవడానికి మరియు వారి విద్యుత్ అవసరాల కోసం వారిని నిజమైన ఆత్మనిర్భర్గా మార్చడానికి రూఫ్ టాప్, లేకపోతే పైకప్పు ఉన్నటువంటి ప్రతి ఇంటికి సూర్యుని శక్తిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు అనడం జరిగిందనమాట అండి. ఈ పిఎం సూర్యఘర్ యోజన చూసుకున్నట్లయితే కనుక ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ అనేటువంటిది ప్రధాన విద్యుత్ సరఫరా యూనిట్కు అనుసంధానించబడి ఫోటో వోల్టాలిక్ ప్యానెల్ అనేటువంటిది అనుసంధించడం జరుగుతుంది అనమాట. అందువలన ఇది ఒక గ్రిడ్ కనెక్టెడ్గా విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం జరుగుతుంది మరియు వినియోగదారుని యొక్క విద్యుత్ ఖర్చులను కూడా ఆదా చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ గ్రిడ్ కనెక్షన్ ఏదైతే ఇందులో మెన్షన్ చేసినటువంటి ఈ గ్రిడ్ కనెక్షన్ ఏదైతే ఉందో ఈ గ్రిడ్ కనెక్షన్ సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు అప్కమింగ్ స్లైడ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా మార్చేటువంటి ఈ పథకంలో బిలో పావర్టీ లైన్కి చెందినటువంటి పౌరులు లేదా అతి తక్కువ పెట్టుబడితో పేద ప్రజలు ఇందులో ఉండడం జరిగిందనమాట అండి. ఈ పథకం చూసుకున్నట్లయితే కనుక బీపీఎల్, అదే రకంగా బీపీఎల్ లైన్కి కింద ఉన్నటువంటి వారిని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఈ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా గృహాలకు కలిగేటువంటి ప్రయోజనాలు మనం చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటిగా మనకి మూలధన సబ్సిడీ అనేటువంటిది దీని ద్వారా కలగడం జరుగుతుంది అనమాట అండి. ఈ మూలధన సబ్సిడీ అంటే ఏంటంటే రూఫ్ టాప్ సోలార్ పరికరాలు కొనుగోలు మరియు ఇన్స్టాలేషన్ ఖర్చులపై కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా చూసుకున్నట్లయితే కనుక మనకి అంటే 40% సబ్సిడీ అనేటువంటిది బ్యాంకు ఖాతాల్లోకి ప్రత్యక్ష ప్రయోజన బదిలీగా దీన్ని అందించడం జరుగుతుంది అనమాట. అంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్గా దీన్ని చేస్తున్నట్లుగా 40% సబ్సిడీ. ఒకవేళ 100 రూపీస్ ఖర్చు అయినట్లయితే కనుక 40 రూపీస్ అనేటువంటిది గవర్నమెంట్ అనేటువంటిది సబ్సిడీగా మన బ్యాంక్ అకౌంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేస్తుందని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. అదే రకంగా
విద్యుత్ బిల్లులు ఆదా. దీని ద్వారా చూసుకున్నట్లయితే కనుక విద్యుత్ బిల్లులు కూడా ఆదా అవుతాయని చెప్పి తెలపడం జరిగిందనమాట. అంటే మిగులు సౌర విద్యుత్తును తిరిగి గ్రిడ్లకు అందించడం ద్వారా గృహాలు సంపాదించవచ్చు అని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. సిస్టమ్ ఓవర్ హెడ్ను పూర్తిగా ఆఫ్సెట్ చేస్తే నెలవారీ బిల్లు దాదాపుగా 300 దాకా ఆదా అవుతుందని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగిందనమాట అండి. అదే రకంగా మరొక ప్రయోజనం మనం చూసుకున్నట్లయితే కనుక స్ట్రీమ్ లైన్డ్ గ్రిడ్ కనెక్షన్ అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి వివరణ చూసుకున్నట్లయితే పైకప్పు ఏదైతే రూఫ్ టాప్ వ్యవస్థలను సమీప విద్యుత్ పంపిణీ సంస్థ గ్రిడ్లకు అనుసంధానించడానికి సంక్లిష్టమైనటువంటి సాంప్రదాయ విధానాలను గణనీయంగా సరళీకృతం చేయడం జరిగింది. ఏదైతే మనం ఈ రూఫ్ టాప్ ప్యానెల్ సోలార్ ప్యానెల్ పెట్టుకుంటామో దీనిని ఎవరు మనకి ఇన్స్టాలేషన్ చేస్తారని చూసుకున్నట్లయితే కనుక మన సమీపంగా ఉన్నటువంటి మన పవర్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవే మనకి అనుసంధానించడం జరుగుతుంది. కాబట్టి ఏవైతే ఈ రూఫ్ టాప్ గ్రిడ్ కనెక్షన్ ద్వారా వస్తున్నటువంటి ఈ సప్లై అనేటువంటిది డైరెక్ట్గా మనకి మీటర్ కనెక్షన్ ఇస్తూనే మనకి ఏ విధమైనటువంటి విద్యుత్ పంపిణీల ద్వారా ఏదైతే కంపెనీల ద్వారా ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒక ఈజీ వేలో దీన్ని స్ట్రీమ్ లైన్డ్ గ్రిడ్ కనెక్షన్ అనేటువంటిది పొందుపరుస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. మరొక ఇంపార్టెంట్ ప్రయోజనం చూసుకున్నట్లయితే కనుక స్థానిక సంస్థల కోసం మానిటైజేషన్ అని చెప్పేసి రావడం జరిగింది అనమాట అండి. కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని పెంచడానికి ఈ పథకం కింద రూఫ్ టాప్ సోలార్ను సులభతరం చేసేటువంటి పట్టణ మరియు గ్రామీణ స్థానిక పాలక సంస్థలు కూడా ప్రభుత్వం నుండి ద్రవ్య ప్రోత్సాహకాలు మరియు అవార్డులను కూడా అందుకోవడం జరుగుతుంది అనమాట. వీటి ద్వారా చూసుకున్నట్లయితే కనుక కమ్యూనిటీ భాగస్వామ్యం ఏదైతే ఈ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ఏదైతే రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ చేస్తున్నారో దీనిని కమ్యూనిటీ భాగస్వామ్యం కింద దీనిని మరింత వైడ్ స్ప్రెడ్ చేయడానికి పట్టణ లేదా గ్రామీణ ప్రాంత స్థానిక పాలక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ద్రవ్య ప్రోత్సాహకాలు అదే రకంగా అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సచ్ లైక్ మనం చూసుకున్నట్లయితే కనుక ఒక రీజన్ లేకపోతే ఒక పట్టణ ప్రాంతం లేకపోతే స్థానిక సంస్థల్లో చూసుకున్నట్లయితే కనుక ఆ యొక్క సంస్థ అనేటువంటిది ఆ ప్రాంతం అంతట్లో లేకపోతే ఆ స్థానిక ప్రాంతం అంతట్లో రూఫ్ టాప్ ప్యానెల్ కనుక ఏర్పాటు చేసేటువంటిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ప్రోత్సహించినట్లయితే కనుక వారికి అవార్డులు అదే రకంగా ద్రవ్య ప్రోత్సాహకాలు కూడా అందించేటువంటి ప్రక్రియ అనేటువంటిది పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో ఉండడం జరిగిందనమాట అండి. అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గ్రిడ్ కనెక్టెడ్ రూఫ్ టాప్ సోలార్ పీవీ సిస్టమ్ అంటే ఏమిటి అనేటువంటిది మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం అనమాట అండి. ఈ గ్రిడ్ కనెక్ట్ చేయబడినటువంటి రూఫ్ టాప్ లేదా చిన్న సోలార్ ఫోటో వోల్టాయిక్ ఎస్పీవీ సిస్టంలో సోలార్ ప్యానెల్ నుండి ఉత్పత్తి చేయబడినటువంటి ఏదైతే డీసీ పవర్ ఉంటుందో మనకి డైరెక్ట్గా మనకి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి ఏదైతే పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి వచ్చేటువంటిది అది ఏసీ పవర్ అనమాట అండి. ఏదైతే ఈ సోలార్ ప్యానెల్ నుంచి వస్తుందో అది ఉత్పత్తి చేయబడినటువంటి డీసీ పవర్ ఏదైతే ఉందో పవర్ కండిషనింగ్ యూనిట్ నుంచి ఇన్వర్టర్కి ఉపయోగించి ఏసీ పవర్గా మార్చడం జరుగుతుంది అనమాట. ఏదైతే డీసీ పవర్ మనకు వస్తుందో ఆ డీసీ పవర్ని పవర్ కండిషనింగ్ యూనిట్ ద్వారా లేకపోతే ఇన్వర్టర్ను ఉపయోగించి డీసీని కాస్త ఏసీ పవర్గా మార్చబడడం జరుగుతుంది మరియు గ్రిడ్కు అందించబడడం జరుగుతుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ గ్రిడ్ కనెక్షన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక వచ్చినటువంటి డీసీ పవర్ సప్లైని మనకి ఇన్వర్టర్ ద్వారా దీన్ని ఏసీ పవర్గా మార్చడం జరుగుతుంది. తద్వారా దీన్ని డైరెక్ట్గా మనకి కనెక్షన్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ గ్రిడ్ కనెక్ట్ చేయబడినటువంటి రూఫ్ టాప్ సౌర వ్యవస్థ యొక్క ప్రయోజనాలు మనం చూసుకున్నట్లయితే కనుక వినియోగదారుడు విద్యుత్ బిల్ అనేటువంటిది దీని ద్వారా ఆదా చేయడం జరుగుతుంది. అందుబాటులో ఉన్నటువంటి ఖాళీ పైకప్పు స్థలాన్ని ఉపయోగించడం అదనపు భూమి అవసరం లేదనేటువంటిది. అంటే ఈ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకి మనకి కేవలం రూఫ్ టాప్ ఉంటే సరిపోతుంది. దాన్ని వేరే ప్రాంతాల్లో దాని గురించి అని చెప్పి సపరేట్ స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడ ఇన్స్టాల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మన ఇంటి పైకప్పు ఉంటే కనుక దాని మీద దీన్ని ఇన్స్టాల్ చేస్తారు. అదే రకంగా తక్కువ గర్భాధారణ కాలం ఏదైతే దీని యొక్క ఇన్స్టాలేషన్ కాలం ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంటుంది. అదే రకంగా ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ టీ&డి లైన్ల అదనపు అవసరం అనేటువంటిది లేదు. ఇది మన రూఫ్ టాప్ మీద ఉంటుంది కాబట్టి ఎక్కువ లైన్ల అంటే ట్రాన్స్మిషన్కి అదే రకంగా డిస్ట్రిబ్యూషన్కి ఎక్కువ లైన్ల అదనపు అవసరం లేకుండా డైరెక్ట్గా మనకి ఇది ఉంటుంది. విద్యుత్ వినియోగం మరియు ఉత్పత్తి సమీకరించబడినందున ట్రాన్స్మిషన్ అదే రకంగా డిస్ట్రిబ్యూషన్ నష్టాలను తగ్గించడం జరుగుతుంది. ట్రాన్స్మిషన్ అదే రకంగా డిస్ట్రిబ్యూషన్లో మనం చూసుకున్నట్లయితే కనుక కేబుల్ లెంత్ ఉన్నంత వరకు అంటే కేబుల్ లెంత్ ప్రొలాంగ్ అవుతున్న కొద్దీ మనకి విద్యుత్ అనేటువంటిది తగ్గించడం జరుగుతుంది అనమాట. అంటే విద్యుత్ దాని యొక్క కండిషన్ అనేటువంటిది తగ్గించడం జరుగుతుంది. దాని యొక్క క్వాలిటీ అనేటువంటిది తగ్గించడం జరుగుతుంది. కాబట్టి ట్రాన్స్మిషన్ అదే రకంగా డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది తక్కువగా ఉండడం వలన ఈ నష్టాలు కూడా తగ్గించడం జరుగుతుంది. అదే రకంగా టెయిల్ ఎండ్ గ్రిడ్ వోల్టేజ్లో
మెరుగుదల మరియు సిస్టమ్ రద్దీ అనేటువంటి తగ్గించడం. దీని యొక్క టెయిల్ ఎండ్లో వోల్టేజ్ మెరుగుదల అనేటువంటిది, అదే రకంగా సిస్టమ్ రద్దీ అనేటువంటిది కూడా తగ్గించడం జరుగుతుందన్నమాట అండి. కార్బన్ ఉద్గారాలను తగ్గించడం మరియు దీర్ఘకాలిక శక్తి మరియు పర్యావరణ భద్రత అనేటువంటిది. ఈ రకంగా మనం డైరెక్ట్గా సోలార్ పవర్ని ఉపయోగించడం ద్వారా ఏ విధమైనటువంటి మరొక ప్రేరకం లేకుండా మనం విద్యుత్ అనేటువంటిది ఉత్పత్తి చేస్తున్నాం కాబట్టి ఇది కార్బన్ రహితం అనేటువంటిది ఉద్గారం కాబట్టి దీని ద్వారా కార్బన్ ఉద్గారాలు అనేటువంటిది తగ్గించడం జరుగుతుంది. దీర్ఘకాలిక శక్తి మరియు పర్యావరణంగా కూడా భద్రత కలిగిస్తుంది. ఓజోన్ పేరుకు కూడా ఏ విధమైనటువంటి నష్టం అనేటువంటిది దీని ద్వారా లేదు. అదే రకంగా డిస్కామ్ యూటిలిటీ ద్వారా పగటిపూట పీక్లో లోడ్లో మెరుగైనటువంటి నిర్వహణ. ఈ డిస్కామ్ అదే రకంగా యూటిలిటీ ద్వారా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే పీక్ లోడ్స్లో మెరుగైనటువంటి నిర్వహణ కూడా మనకు అందించడం జరుగుతుంది అనమాట అండి. ఏ విధమైనటువంటి వోల్టేజ్ డ్రాప్స్ లేకుండా, కరెంట్ కట్ లేకుండా విధిగా ఉన్నటువంటి సంస్థల యొక్క పునరుత్పాదకత, కొనుగోలు మరియు బాధ్యతలు అనేటువంటిది ఆర్పిఓల సమావేశాల ద్వారా ఇది ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలపడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ జూలై 2022లో రూఫ్ టాప్ సోలార్ కోసం అని చెప్పేసి నేషనల్ పోర్టల్ అనేటువంటిది కూడా ప్రారంభించడం జరిగిందనమాట అండి. దీనికి అంటే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు ఎవరు అర్హులని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పథకం పేద మరియు మధ్య ఆదాయ కుటుంబాల వారు దీనికి అర్హులుగా తెలపడం జరిగింది అనమాట అండి. అంటే బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి వారు దీనికి అర్హులు అనమాట. దీనికి కావాల్సినటువంటి పత్రాలు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు కావాల్సినటువంటి పత్రాలు చూసుకున్నట్లయితే కనుక ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, రేషన్ కార్డ్, విద్యుత్ బిల్లు, అదే రకంగా ఆదాయ రుజువు, అదే రకంగా బ్యాంక్ ఖాతా పాస్బుక్ అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట అండి. దీన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలనేటువంటిది మీకు ఇప్పుడు బుల్లెట్ పాయింట్స్లో మీకు తెలియజేస్తున్నాయి. తర్వాత నేను సైట్లోకి వెళ్ళి ఎలా చూసుకోవాలని చెప్తానండి. సైన్ అప్ లేకపోతే అధికారిక పిఎం యోజనకు లాగిన్ అనేటువంటి చేయాలండి అనమాట అండి. స్టెప్ 2లో చూసుకున్నట్లయితే హోమ్ పేజ్ నుండి ఎడం వైపున ఉన్నటువంటి అందుబాటులో వర్తించు విభాగంపై మనం క్లిక్ అనేటువంటిది చేయాలి. మీ రాష్ట్రం మరియు మీ జిల్లాను ఎంచుకోవాలి. 3rd ఫేజ్లో 4th స్టెప్లో అవసరమైనటువంటి అన్ని ఫీల్డ్లను పూర్తించాలి. 5th స్టెప్లో మీ విద్యుత్ బిల్లు నెంబర్ అనేటువంటిది నమోదు చేసుకోవాలి. స్టెప్ 6లో మనం చూసుకున్నట్లయితే కనుక విద్యుత్ బిల్లు మరియు సోలార్ ప్యానెల్ వివరాల గురించి వివరాలు అనేటువంటిది అందించడం జరుగుతుంది అనమాట అండి. స్టెప్ 7లో చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మీ రూఫ్ టాప్ కొలతలు అనేటువంటిది ఇవ్వాలనేటువంటిది ఇది ఈ రకంగా మనం దరఖాస్తు చేసుకోవాలండి. లాస్ట్ స్టెప్ 8లో చూసుకున్నట్లయితే కనుక మీ రూఫ్ టాప్ ప్రకారం సోలార్ ప్యానెల్ అనేటువంటిది ఎంచుకోండి అనేటువంటిది ఈ రకంగా మనకి ఉండడం జరుగుతుంది అనమాట అండి. దీన్నే మనం సైట్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక ఇది నేషనల్ పోర్టల్ అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన